సేంద్రియ వ్యవసాయం అంటే సహజ సిద్ధంగా పంటను పండించటం. ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటను పండించడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. పాలేకర్ గారి జీరో బడ్జెట్ విధానంలో దేశీ ఆవు లేదా నాటు ఆవు అనేది అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అలసంద, పిల్లి పెసర, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నేలలో కలిగి దున్నడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఈ ఆవు ద్వారా లభించే ఆవు మూత్రం, పేడ వంటి వాటితో ద్రవజీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి నేలను సారవంతం చేయడంతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు, వివిధ రకాల ఆకులను ఉపయోగించి కీటకనాశులను తయారు చేసి పంటపై పిచికారీ చేస్తాము. నాట్లు వేసే ముందు ఘనజీవామృత పొడిని పొలంలో సమంగా వెదజల్లాలి. విత్తనాలకు బీజామృతం పట్టించడం ద్వారా శిలీంధ్ర సంబంధమైన వ్యాధులను అరికట్టడంతో పాటు మొలక శాతాన్ని కూడా పెంపొందించవచ్చు. ప్రతి 10 రోజులకు లేదా 15 రోజులకు ద్రవజీవామృతంను నీటి పారుదల జరిగేటప్పుడు ఆ నీటిలో కలిపి పొలం అంతా తడిచేలా జీవామృతంను పారించాలి. జీవామృతమును 15 రోజులకు ఒకసారి లేదా కనీసం 30 రోజులకు ఒకసారి పంటపై పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే గోబాణం, ఆవు మూత్రం, పేడ, ఇంగువ ద్రావణం లాంటివి పైరుపై పిచికారీ చేసుకోవాలి. చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం, పెద్ద పురుగుల నివారణకు అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటివి తయారు చేసుకొని పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇవి పిచికారీ చేసేటప్పుడు అంటే రెక్కల పురుగులు ఉండేటప్పుడు పైరు మీద వాలినప్పుడు పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా అరికట్టవచ్చు.